భర్త మరణించినటువంటి పూర్వ సుహాసినులు ఏ పూజలు చేయవచ్చు, ఏ రకాలు చేయవచ్చు, వాళ్ళు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే విషయాలని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్య ఆసీనులు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదండి. పూర్వం అంటే వెనుక, సుహాసిని అంటే ముత్తైద్వాని అంటే వెనుక ముత్తైదుగా ఉండేవాళ్లు, ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం అన్నమాట. ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. కొంతమంది, ఇంకా కొంతమంది అయితే మరి కోరం విలువ అని, మరి కొంతమంది నోరు తిరగక వెధవ అని, కొంతమంది ఇంకా పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తి మనసు గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ముత్తైదువ అంటే 5 వస్తువులు ఉండాలంటే వాళ్ల దగ్గర ఏ వస్తువులు: 1వ పసుపు కుంకుమ, 2వ వస్తువు పువ్వులు, 3వ వస్తువు గాజులు, 4వ వస్తువు కాలిమెట్టలు, 5వ వస్తువు మాంగల్యము, 5 ముత్యాలు ఉంటే వాళ్లను ముత్తైదువ అని పిలుస్తారు. కాబట్టి సుహాసినుల యొక్క శరీరంపైన ఎప్పుడు కూడా ఈ 5 వస్తువులు ఉండాలి అని మనం పెద్దలు మన పురాణాల్లో, మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు. బాధ ఉన్నటువంటి వాళ్లు ఈ వస్తువులు ప్రతినిత్యం పూజలోగాని వ్రతలోగాని ధరించాలి. ఒకవేళ విధివశాత్తు భర్త మరణిస్తే ఏ వస్తువులు తీసేయాలి? భర్త మరణించినప్పుడు తెలియాల్సినటువంటి వస్తువులు 2 వస్తువుల: 1 కాలిమెట్టలు, 2 మాంగల్యము, పసుపు కుంకుమ పూలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఏమన్నా తీయకూడదు. ఇది చాలామందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూర్లలో, అదేవిధంగా టౌన్లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారండి. భర్త మరణించి ఆమె చాలా బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకువెళ్లి ఆమెను మరి దారుణంగా బొట్టుని బలవంతంగా చెరిపేస్తూ, గాజులు బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి, తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రక్షస్తవంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిలో చెప్పలేదు, ఏ ధర్మశాస్త్రలో ఇలా చెప్పలేదు. కాని కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. ఎప్పుడో కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు: మెట్టెలు, మాంగల్యం, పసుపు, కుంకుమ పూలు అనేవి భర్త వల్ల రాలేదు. అవి ఇచ్చినవి తల్లి తండ్రి చిన్నటువంటి సౌభాగ్యం. పెళ్లి కాక ఆడవాళ్లు బొట్టు పెట్టుకుంటున్నారు కదా, పసుపు ముఖానికి కాలికి రాసుకుంటున్నారు కదా, తలలో పూలు పెట్టుకుంటున్నారు కదా, ఇవి భర్త ఇచ్చినటువంటి వస్తువులా? ఏ పురాణాల్లో చూపించమనండి. ఎప్పుడు కూడా పుట్టినింటి వాళ్లు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని మనము తీసేయకూడదు. అలా వాళ్లకి అరిష్టం. ఎవరు మనల్ని హేళన చేసిన పసుపు, కుంకుమ పూలు, గాజులు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో తీయకూడదు. బ్యూటీ కాని మనమే చెప్తాం. పురాణాలు, సైన్స్ ఒకటే చెబుతుంది, పసుపు అనేది యాంటీబయోటిక్. పసుపు పూసుకుంటే చర్మవ్యాధులు రావు, మొటిమలు రావు అని మనమే చెప్తాము. కాని భర్త చనిపోయినటువంటి స్త్రీని మాత్రం పసుపు ధరించవద్దు అని అంటాము. ఇది ఎక్కడ, ఏ పురాణాల్లో చెప్పారు అంటే వాళ్లకి రావా చర్మ రోగాలు కాబట్టి పసుపు పూర్వ సుహాసినులు కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు. మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ ఎందుకు పెట్టుకుంటామో? ఆగ్నేయ చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము. భర్త ఉన్న వాళ్లకే ఆగ్నేయ చక్రముంటుందా? భర్త లేనటువంటి నీ చక్రముండదా? ఎంత అజ్ఞానంలో మునిగిపోయేమో మీరే ఆలోచించండి. ఒకసారి ఇటువంటి దౌర్భాగ్యపు పనుల్ని, ఆచారాన్ని ప్రోత్సాహం చేయకూడదు. పూలు, కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు. అవి మల్లెపూలను ధరించకూడదు అని మన పేదలు చెప్పి ఉన్నారు. ఎందుకు ధరించకూడదు? అవి పూలే కదా అంటే కొన్ని కోరికలు మనలో కలుగుతాయి. అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు. కాబట్టి పూర్వ సుహాసనలకు మల్లెపూలు మాత్రం నిషిద్ధము అని చెప్పారు. కాని దేవుడికి పూజించే అటువంటి పూలు మందారం కాని, గులాబీ కాని, తులసి కాని, బిల్వదళం కాని భర్త లేనటువంటి స్త్రీలు శిరోధార్యమంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చును, తలలో ధరించవచ్చును. మల్లెపూలు మాత్రం నిషిద్ధము చేశారు మన పెద్దలు. అవి ధరించడం వాళ్ల కొన్ని కోరికలు కలుగుతాయి, అవి మంచిది కాదు మా అని చెప్పడానికి మన పెద్దలు చెప్పారు. దాని పట్టుకుని అసలు ఏ పూలు పెట్టుకోవద్దు అని పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియదు. కాళ్ల మెట్టెలు అనేవి పెళ్లిలో మగవాళ్లకి కూడా పెడతారు. కాని కొంతకాలానికి మగవాళ్లు తీసేస్తారు, ఆడవాళ్లు మాత్రం ఉంచుకుంటారు. కామనాడులు అనేవి ఉంటాయి. ఆ మెట్టెలు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి చూపిస్తాయి. కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్లకి ఉండొచ్చు, భర్త లేనటువంటి వాళ్లకి కామ కోరికలు కలగకుండా ఉండడానికి కొంతమంది మెట్టెలు తీసేయండి అని చెప్పారు. మరి కొందరు వాళ్ల అభిప్రాయం కాబట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక మాంగల్యము, భర్త కట్టాడు కాబట్టి భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగల్యాన్ని తీసేయాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. మాంగల్యం తీసేసి వేరే ఏదైనా మామూలు గొలుసు లాంటిది వేసుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ 3 వస్తువులు నిషిద్ధం. మాంగల్యం, గాలిమెట్టెలు, మల్లెపూలు నిషిద్ధము. పసుపు, కుంకుమ, ఇతర పుష్పాలు ధరించవచ్చు. భర్త లేనటువంటి స్త్రీలు లలిత సహస్రనామాలు చదువుకోవచ్చా?
తప్పకుండా చదవచ్చు. ఒక నామముంది సుహాసినుల చేత పూజించబడి ప్రీతి చెందుతుంది అని. ఆ నామానికి అర్థం అంతేకాని పూర్వ సుహాసినులు అమ్మవారిని పూజించకూడదు అని ఎక్కడా ఎవరు చెప్పలేదు. లలిత సహస్రనామాలు మీరు చూసినట్లు అయితే, వైధవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తర దీపికలో మీరు చూసినట్లయితే, లలితా సహస్రనామాన్ని చదివితే రాబోయేటువంటి జన్మలో నిండు నూరేళ్లు ముత్తయ్యగా ఉంటుందని, నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు ఉంటుంది. కావాలంటే ఒకసారి చదువుకుని చూడండి. అంతేకాదు, గౌరీ పూజ చేసుకోవచ్చా? తప్పకుండా పూర్వ సుహాసినులు గౌరీ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ, సంకటహర పూజ, సప్త శనివారాలు పూజ, నరసింహస్వామి పూజ, అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. ముఖ్యంగా గణపతి పూజలోగాని ఈ సత్యనారాయణ వ్రతంలో గాని మీరు గతంలో బాగా చదివినట్లయితే, భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్లు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఆ కథలోనే ఉంటుంది. ఆ కథను మనం బాగా వింటే తెలుస్తుంది. పాండవులు తల్లి అయినటువంటి దేవి పాండురాజు మరణించిన తర్వాత ఆవిడ భర్త మరణించాక ఆవిడ గజగౌరి వ్రతం కూడా చేసింది కుంతిదేవి అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయిన మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది. పాండవులు ఏ పని చేసిన ముందు వాళ్ల తల్లి ఆశీర్వాదం తీసుకునే చేసేవాళ్లు. అది మనకి మహాభారతంలో ఉంటుంది. దశరథ మహారాజు మరణించిన తర్వాత వీళ్లందరూ కూడా సీతారాములని ఆశీర్వదించారు. శ్రీరాముని పట్టాభిషేకంలో కూడా సుమిత్ర, కౌసల్య, కేకేవీలు అంతకూడా సీతారాములని అక్షింతలు తీసుకుని ఆశీర్వదించారు. సీతదేవి, రాముడు కూడా వీళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు కూడా వాళ్లు అక్కడే ఉన్నారు. లను భర్త లేనటువంటి పూర్వ సుహాసినిలో అని గదిలో పెట్టేయలేదు. పాండవులు కూడా రాజసుయాగం చేసినప్పుడు పాండవులు తల్లిని పక్కనే పెట్టుకునే పూజించారు కాని వాళ్లు ఎక్కడో పెట్టలేదు. కాని మన సమాజంలోనే ఇలాంటి దౌర్భాగ్యపు పనులను చేస్తుంటారు. ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజ, వారాహి వ్రతం చేస్తుంటే భర్త మరణించిన వాళ్ళని మీరు ఇక్కడి నుండి పూర్వ సుహాసినిలో ఇక్కడ ఉండకూడదు అని పంపించేస్తుంటారు. చేసే అటువంటి వాళ్లు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది పొందలేరు. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ సుహాసిని అంటే భర్త లేనటువంటి వాళ్లను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి. గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రమైనటువంటి వాళ్లు. పూర్వము మనకు ఈ వాట్సాప్లో ఫోన్లు లేకముందు ఈ లెటర్స్ రాసే వాళ్లు ఏమని రాసేవాళ్లు అంటే, గంగ భవానీ దేవి సమానురాలైన అత్తగారికి నమస్కారము అని రాసేవారు. అంతే గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు. గంగాదేవిని మనం పూజించడం లేదా ఆరాధించడం లేదా గంగలో స్నానం చేసినట్లయితే మన అన్ని పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వ సుహాసినులు కూడా గంగాదేవి ఎంత పవిత్రుడాలు, అంతే పవిత్రవంతులు వాళ్లు కూడా. కాబట్టి వాళ్లు కూడా మనం గౌరవించాలి, పూజించాలి అని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు. కాబట్టి పూర్వ సుహాసిని అంటే భర్త లేనటువంటి వాళ్లను మనం గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి. కొంతమంది మిడిమిడి నాలతో పుస్తకాలు చదవకుండా, పురాణాలు చదవకుండా ఎదుటివారిని మనసు నొప్పించేటువంటి పనులే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అది మహా అపరాధము. కాబట్టి మీరు నిరభ్యతరముగా పూర్వ సుహాసిని కూడా పిలిచి వాళ్లకు పసుపు, కుంకుమ ఇవ్వండి, పువ్వులు ఇవ్వండి, తాంబూలం ఇవ్వండి, చక్కగా వాళ్ల పాదాలకి నమస్కారం చేయండి. తప్పకుండా లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్న ముందుగా పూర్వ సుహాసిని స్త్రీలని మొట్టమొదటగా పిలవండి. తాంబూలం ముందుగా వాళ్లకి ఇవ్వండి. వాళ్లకి తాంబూలం ఇచ్చకే మిగిలినటువంటి వాళ్లకి ఇవ్వండి. మీకు చాలా శుభం జరుగుతుంది. పూర్వ కళ్యాణానికి వెళ్లవచ్చును, వధువరులని ఆశీర్వదించవచ్చును, దేవుడి కళ్యాణంకి వెళ్లి చూడవచ్చును, దేవుడి పాదాల దగ్గర తలంబ్రాలు వేసి నమస్కారం చేసుకోవచ్చును. అదేవిధంగా అని వ్రతాలు, నోములు చేసుకోవచ్చును, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చును. ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇది పరమ సత్యము. కాబట్టి భర్త లేనటువంటి వాళ్లని అవమానించినట్లయితే మనము జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్లకే శత్రువులు వాళ్లే అలా తక్కువ చేసిమా లాడుతుంటారు. రేపు అదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి వాళ్లకు వస్తుందేమో. ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు మనమంతా మరణించవచ్చు. ఇది మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సుహాసినిలో మనసులో నొప్పించకూడదు. వాళ్లను అమ్మవారి స్వరూపంగా మనము గౌరవించి పూజించాలని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని, మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి
వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.